ఒక కప్ప విజయ్ కాదు, ఒక కప్ప విజయ్ కాదు. అనగనగా కొన్ని కప్పలు ఊర్లో ఉండేవి. పైకి చదవండి అందరూ. ఇది ఒక 10 ఏళ్ల క్రితం సోనీ ఐడియల్లో సాంగ్స్ పాటలో పోటీ జరిగే టైంలో నేను ఢిల్లీ నుంచి జైపూర్ ఒక ఎక్స్ప్రెస్ ఉంటుంది, డోమ్ ఎక్స్ప్రెస్ లాగా, వందే మాత్రం ఎక్స్ప్రెస్ అలాగే దాంట్లో వెళ్తున్నప్పుడు ఇది టక్కన ఐడియా వచ్చి ఈ క్లాస్ తయారు చేశాను. ఒక 13 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం. సోనీ ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. సోనీ ఐడియల్లో శ్రీరామ్ అని అతను ఎక్కాడు కదా అప్పుడు. ఈ లాస్ట్లో కప్ప విజేత పేరు కూడా శ్రీరామ్ అని పేరు పెట్టాం. ఓకే, కప్పలు కోటేశ్వర ఊర్లో ఒక స్తంభం ఉందన్నమాట. ఆ స్తంభానికి కప్ప ఎవరెక్కితే వాళ్ళు ఎవరు సోనీ ఐడియల్లో అవుతారనమాట, అంటే విజేత అవుతారు. ఏం జరుగుతుంది చూడండి, మీరు ఏదైనా పని చేస్తారని అన్నారనుకోండి, స్టెమ్స్ పెడదామని తిరుపతిగా అన్నారనుకోండి, ఈ కప్పలు ఏమేమి అంటే మీకు అర్థమైపోతుంది. అదే అంటారు, అందరి జీవితంలో జరుగుతుంది. మీరు ఏదైనా గొప్ప పని చేస్తాను అన్న వెంటనే ఎంతమంది వచ్చి మిమ్మల్ని అందరికి వెనకలాగుతారో చూడండి. ఎందుకు ఒక కప్ప సక్సెస్ అయింది మీకు అర్థమవుతుంది. ఓకే రైట్. ఒక చిన్న అన్ని ఛానల్స్లో దీని గురించి వచ్చింది. కప్పల పోటీ ఏంటి, మనుషులకే దిక్కులేదు అన్నట్టు. కానీ కప్పలే కాదు, యావత్ భారతదేశం అంతా ఆ పోటీని ఆసక్తిగా చూస్తున్నాయి. క్యూరియాసిటీ పెరిగింది కప్పల పోటీ ఏంటి అని చెప్పేసి. రైట్. ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఒక క్రియేటివ్ వర్క్ చేద్దామని అనుకున్నారు అనుకోండి. బైపీసీ, ఎంపీసీ, సిఈసి, హెచ్ఈసి కాకుండా ఇంకోటి ఏదో దిక్కుమాలు ఏదో చేద్దామని అనుకున్నారు అనుకోండి. అమ్మ నాన్న ఏమంటారు? తిన్నది అరగడం లేదా? పిన్ని కూతురు ఏం చేస్తుందో మీకు తెలీదా? బాబాయ్ ఏమన్నాడు నీకు అర్థం కాదా? అందరూ ఇప్పుడు బీటెక్, పొద్దున్న శర్మ గారు ఏమన్నారు, అందరూ బీటెక్ ఎందుకు చేస్తున్నారు? కంపల్సరీగా 21 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చింది ఏదైనా ఉంటే ప్రజెంట్ బీటెక్ ఒకటే. బీటెక్ కాకుండా ఇంకోటి ఏదైనా చేస్తాను అన్నాడు అనుకోండి ఎవరన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకో, ఒక జిఎం స్టీల్ ప్లాంట్ కొడుకు అన్నారు అనుకోండి. ఆ జిఎం ఎలాగయ్యాడు? బీటెక్ చదివిన తర్వాత ఎంబీఓ లేదంటే గుర్తు బీటెక్ ద్వారానో అలాగా అయి ఉంటాడు అతను. నేను బీటెక్ చదివి ఈ లెవెల్కి వచ్చాను, నువ్వు కూడా బీటెక్ చదివితే ఇది కాకపోతే కార్పొరేట్ కంపెనీకి వెళ్ళిపోతాం. పబ్లిక్ సెక్టర్లో పిఎస్సీలో ఉండాలని రూల్. పిఎస్సీకి ఇప్పుడు గేట్ కంపల్సరీ చేస్తారు తెలుసా లేదా? బీటెక్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి బీటెక్ వాళ్ళు. అయితే బీటెక్ టాపిక్ ఎత్తను. అది యాక్చువల్గా ఆ మాట అనమంటే కొంచెం ఒక శబ్దం వస్తుంది అనమాట. మీకు సైలెంట్గా ఉన్నారు. సైకాలజీలో అవే అబ్జర్వేషన్. సాధారణంగా ఒక టాపిక్ చెప్పకముందే ఆ టాపిక్ రిలేటెడ్ పర్సన్స్ కొంచెం ఒక సపోర్ట్ వస్తుంది. అది రాలేదంటే వీళ్ళు బీటెక్ ఎవరు లేదని ఆ టాపిక్ ఎత్తను వదిలేసాయి. ఓకే, వెంటనే పేరెంట్స్ ఏమంటారు తెలుసా? సుఖంగా సాగుతున్న జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోవద్దు. కప్పల పేరేంటివి? ఎన్ని రకాల ఫ్యాషన్ డిజైన్ కప్పలు ఉంటారు చూడండి మీరు. యూత్ ఉంటారు కదా కుర్రాళ్ళు, కుర్రకప్పలు. ఆ కుర్రకప్పలు ఏమన్నా సాహసాలు చేయకపోతే జీవితంలో సుఖాలు, సలహాలు చెప్పడం కాదు, ధైర్యం ఉంటే మీరు ప్రయత్నించండి. ఈ పేరేంటి? యూత్ కప్పలు. ఈ కప్పలేంటి? కప్పలందు రకరకాల కప్పలు వేరే. చౌదరి కానీ ఎన్ని రకాల కప్పలు దొరుకుతాయి. రైట్, కప్పల పోటీకి రెడీ. వీళ్ళందరూ మంచి మంచి డ్రెస్సులు వేసుకున్నారు. మన పద్మక్క, శాంతక్క, ప్రగతక్క వీళ్ళందరూ ఎలా వేసుకున్నారు? మంచి కలర్ఫుల్గా, మన జీన్ ప్యాంటు, చూసు, బుల్లాడు, అన్ని రకాలుగానే. ఓకే, సాహసం చేయరా డింపక ఇండియన్ ఐడల్ లభించిన కుర్ర కప్పల సంఘం ఒకటి రెడీ అయింది స్టాంప్స్ లాగా. ఓకే, మరి కుర్ర కప్పలకి తల్లిదండ్రులు అంటారు, తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులు అంటారా? అంటే మరి కుల సంఘం పెద్దలు అంటారు కదా. ఆ కుల సంఘం పెద్దలు ఏమంటారు? వారి వెదవాళ్ళ చస్తారా, తినది అరగడం లేదా, కప్పల సంఘం పెద్ద దిక్కు. మీరు పాడేరు వెళ్ళారనుకోండి, అక్కడ కుల పెద్ద అంటాడు మా ఇంట వంట లేదు ఇటువంటివమ్మా, ఏ తినది అరగడం లేదా, బుద్ధులేని గాడిదిల్లారా, ఏదో చేయడం. ఇలా గతంలో చేసిన దాన్ని ప్రతి ఒక్కరు చేయమంటూనే ఉంటారు. కొత్తగా ఎవరైనా ఏదైనా చేస్తాను అన్న వెంటనే 100 డౌట్స్ వస్తాయి. చేంజ్ మేనేజ్మెంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒకటి రిజెక్ట్ చేస్తారు, తర్వాత దాన్ని ప్రొమిట్ చేస్తారు, తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తారు, తర్వాత కమిట్ అవుతారు. అది సెల్ఫ్ రివాల్యుయేషన్ చేంజ్ మేనేజ్మెంట్ అని ఒక గొప్ప టాపిక్. అది మీరు కోవిడ్ ముందు కూడా అలాగే అయ్యారు. ఆ 4 స్టేజ్లు తెలిస్తే మీరు ఎంత పెద్ద పని అన్నా చేయడానికి ఈ 4 స్టేజ్లు దాటే వెళ్తుంది. ఆ క్లాస్ చెప్పాలంటే నాకు 3-4 గంటలకు పడుతుంది. ఒకసారి ఈ ట్రాన్సిషన్స్ కానీ ఎవరు అర్థం చేసుకున్నా సరే
మీకు పెయిన్ అనిపించదు, నెక్స్ట్ వచ్చే ప్లెజర్ మీకు అనిపిస్తుంది. ఇవేమి లాటరీ టికెట్లు కాదు, పట్టణం లేదనేది 70% రిజల్ట్ వచ్చే ఓల్డ్ ఫేమస్ టెక్నిక్స్ అవి. అర్థమైంది కదా? అంచేత ఏంటంటే ఇప్పుడు చూడండి, ఆ మాట అన్నారా. నెక్స్ట్ అమితాబ్ ప్రారంభించిన కప్పల పార్టీ. ఎన్ని రకాల కప్పలు ఉన్నాయో చూసారా? అందమైన కప్పలు. రెడీ, 1 2 3 స్టార్ట్. బాగున్నాయి కప్పలు. ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? ఆఖరి కప్పలకు కూడా ఫ్యాన్స్ ఉన్నారండి రజనీకాంత్ అంటే. చదవండి, నాన్న కప్పలే గుంపులకే వెళ్తాయి, శవం సింగిల్గా వెళ్తుంది. రజనీకాంత్ అన్న సూపర్ డైలాగ్ అన్న, కప్పలు చప్పట్లు. కప్పలు చప్పట్లు కొట్టాయి. ఇప్పుడు బదలైంది అనమాట. స్టెమ్స్ పని అప్పచెప్పాం కదా, అప్పచెప్పని వెంటనే ఎవరు వెళ్తారండి? 2016 అనుకుంటా సర్వేలు. అప్పటినండి సర్వేలు ఎదురు పెట్టాం. ఎవరు వెళ్తారండి? ఇలా అంటున్నారండి, అలా అంటున్నారండి, రకరకాల పద్ధతిలో కాగితాలు ఇచ్చి పంపేవాళ్ళం. ఎంతమందికి ఇల్లు ఉన్నాయి, ఎంతమందికి లేదని ఒక పెద్ద బయోడాటా టైపు. ఇమీడియట్గా నెగిటివ్గా వచ్చేస్తుంది. ఆ బ్యాచ్ వల్ల ఈడొకడు కొంతమంది బ్యాచ్లు ఉన్నారు కదా, తను ఒకడు, మన స్వరూప్ ఒకడు, ఇలాగ ఆ పాత బ్యాచ్ వాళ్ళు ఒక 5-6 మొక్కలు కనబట్టే ఏమైపోయారో కనబట్టలేదండి. సరే, అప్పుడు సీనియర్స్ అయిపోయారండి, మనకు అందుబాటులో లేరు. వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం లేదు. అబ్బా ఎంత కష్టమో. ఇది చూడండి, బాబాయ్ నా వల్ల కాదు, నేను డ్రాప్ అయిపోతున్నాను. ఒరే ఎందుకురా నువ్వు వచ్చాయి, ఇంటికి వెళ్ళి టీవీలో 2020 చూసుకుని అత్యంత ఈజియెస్ట్ ఏంటి టీవీలో ఆర్ నెట్ఫ్లిక్స్లో కూర్చుని, ఏంటంటే దాని పేరు గణపతి గారు, మన మీదే కదా ప్రోగ్రామ్. ఓకే, గ్లాడ్ టు మీట్ యు. వెబ్ సిరీస్ సూత్రం. వెబ్ సిరీస్ అంటే ఏంటి తెలుసా? డబ్బు సిరీస్ అని. మీ బలహీనత వాళ్ళకు డబ్బు. ఇంటికి వెళ్ళిన వెంటనే సెల్ ఫోన్లో వేసేసుకుని కళ్ళు ఎర్రగా ఇదాకా చూస్తున్నారు. వీటి Group 2 రావాలని కోరిక, Group 3 రావాలని కూడా కోరికే. మరి దేనికి స్పెండ్ చేస్తున్నారు టైము? యూట్యూబ్కి ట్రై చేస్తున్నారు, అన్నింటికి. ఏంటన్నారు? అట్లా కూడా. ఓకే, సో ఎవరైనా ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు, స్టెమ్స్ పెట్టాలనుకున్నప్పుడు కూడా అలాగే జరిగింది. మీరు ఏదైనా Group 1 IAS IPS లేదా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు, ఎంటర్ప్రైనర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్నా, స్టార్ట్అప్ పెట్టాలనుకున్నప్పుడు మన బంధువులు కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే వెనక్కి లాగుతారు. వెనక్కి లాగినప్పుడు ఏమవుతుంది చూడండి. నేను ముందే చెప్పాను, ఇమీడియట్గా రెడీగా ఉంటారు. ఇందాక తిట్టారు వాళ్ళు, ఒరే ముందే చెప్పాను వద్దని. వింటేగా సుఖంగా సాగుతున్న జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోవద్దు. అచ్చంటిగాడిని బుజ్జిగాడిని కూడా వెనక్కి వచ్చామని చెప్పండి పేరెంట్కి. అప్పుడు పొరపాటు నువ్వు IASకి వద్దన్నప్పుడు అమ్మ నాన్న వద్దంటారు కదా, నువ్వు కానీ ప్రిపేర్ అయ్యి కానీ ఫెయిల్ అవ్వనుకోండి, నేను చెప్పానా అవ్వా ఇలా బాధ్యత తీవ్రవాదులు ఏంటండి. తల్లిదండ్రులు పిల్లలు కానీ ఫెయిల్ అయితే నేను ముందు చెప్పానన్నారా, ముందు తెయ్యాలి అసలు. అరే నీకు వస్తుందిరా, నువ్వు ఎవడవరా, అలా నోడివి, అలా నోళ్ళ అబ్బాయి, మేము ఏదో కష్టపడి ఐటీఐలు 10th చదివి స్టీల్ ప్లాంట్లో రిటైర్ అయిపోతున్నాం, నీకు ఆ కష్టం లేదు, మేము ఉన్నా ఆయన దేర్ అని ధైర్యం ఇవ్వడం బదులు నాకు తెలుసు వీడికి ఎలాగా జరుగుతుందని మేనత్తే అని. అంతేనే అక్క పిన్ని ఇల్లు మక్కలు మండట శత్రువులు ఎక్కడున్నారండి? నువ్వు ఏ పని చేసినా సరే రెడీగా ఉంటారు అనమాట వాళ్ళు. ఏదో ఒకటి చేయించాలి. మనం బాగుంటే కుళ్ళు తట్టుకోలేరు, మనం ఓడిపోతే ఇది బాగా జరగాలి. వీళ్ళందరూ ఎలా ఉన్నారు తెలుసు? చేతబడి కాళ్ళు అనమాట. వీళ్ళందరూ బాగా మంది చేతబడతారు, వాళ్ళకి తక్కువ చేసి వస్తున్నారు. రైట్. అమ్మ నాన్న అనబట్టే తాత బామ్మ నాయనమ్మ ఊరుకోనండి. వాళ్ళకి అసలు బోర్ కట్టున్నారు, భక్తి ఛానల్ పెట్టాలి వాళ్ళకి. మనకి లేకుండా మనం వెబ్ సిరీస్ చూసి ఏమంటారు చూడండి, వారి వెధవల చస్తారా అంటే విన్నారా? ఇండియన్ ఐలాండ్ కాకపోతే జీతం లేదా? మా ఇంట వంట అటువంటి పోటీలే లేవమ్మా. ఆ సోనీ టీవీ వచ్చి అందరినీ పాడు చేస్తుంది. బతుకుంటే బొలసా కట్టాం కదా, కప్ప ఎక్కడ ఉంటుంది బురదలో. బ్రతుకుంటే బురదని తినేను బతకచ్చు, అందరినీ వెనక్కి రమ్మని చెప్పండి. కప్పల సంఘం పెద్ద దిక్కు, ఎప్పుడు ముందుకు తోసి చూడండి. ఫైనల్గా ఏమవుతుంది చూడండి, పెద్ద ట్విస్ట్. మిస్టర్ సినిమా వెబ్ సిరీస్ లాగా ఉంటుంది అది. అబ్బా పడ్డాను రోయ్, నడిగి విరిగిపోయింది, నేను డ్రాప్ అయిపోతున్నాను. వీడు ఓడిపోయాడు IAS ప్రిలిమ్స్లో, నువ్వు ఓడిపోతావు మాకు అంటాడండి వీడు. ఇది ఎక్కడ గొడవండి? వీడు Group 1 ప్రిపేర్ అయ్యాడు, వాడికి రాలేదు. నేను చాలా తెలివైనండి, నాకంటే నువ్వు తక్కువ తెలివైనాడు కాబట్టి నువ్వు ఫెయిల్ అయిపోతాడు. మర్చిపోకండి, మేధావులకే IAS IPS వస్తుందని అనుకోకండి. స్ట్రాటజిక్గా
ప్రయత్నం చేసిన వాళ్ళకి వస్తారు. సుమారు 120-130 మంది ఉన్నారు నాకు ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఫ్రెండ్స్. దాంట్లో నాకు తెలిసి 4-5 తప్పించి ఎవరు జీనియస్లు కాదు, జస్ట్ మీకు లాంటి వాళ్ళే. ఇందాక నేను స్వరూపు మాట్లాడుకుంటూ స్వరూపు కాదు రత్నాన్ని. ఈరోజు నేను బూస్ట్ సీక్రెట్ ఆఫ్ యువర్ అని వచ్చాను. ఇలా ఉంటుంది పద్మ, రేపు సగం తగ్గిపోతుంది, ఎల్లుండి కొంచెం తగ్గిపోతుంది. నెక్స్ట్ మంత్ క్రాంతికారుడు ఆడో భ్రాంతికారు. నిరంతర ప్రయత్నే ఫలి అంటే కన్సిస్టెన్సీ. ఈరోజు ప్రయత్నం చేసి ఆపేయడం కాదు. దీని మీద ఒక రీసెర్చ్ జరిగింది. రోజుకు 1% నువ్వు మార్పు వస్తే, గ్రోత్ వస్తే, ఒక సంవత్సరానికి 36 రెట్లు నీలో మార్పు వస్తుందండి. ఆటోమిక్ హ్యాబిట్స్ అంటారు దీన్ని. రోజుకు 1% చెప్పిన నువ్వు డిక్లైన్ అవుతుంటే ఒక కోటేశ్వరుడు సంవత్సరానికి వచ్చేటడికి ఆల్మోస్ట్ వాళ్ళు అప్పుల్లోకి వెళ్తాడు. 3-4 ఏళ్ళు అయ్యేటప్పటికి అప్పులు తీర్చలేక ఈఎంఐలు తీసుకొని నాకు కర్మ అనుకుంటాడు. 1% ఈ రోజు కంటే రేపు మీలో మార్పు రాలేదా? రాదా? ప్రయత్నే ఫలి అనేది పాత పద్ధతి. నిరంతర ప్రయత్నే ఫలి, కన్సిస్టెన్సీ అది కావాలి. అంతేగాని సక్సెస్ అయిన వాళ్ళే మేధావులు అనుకోకండి. మేధావులు మాత్రం సక్సెస్ అవడానికి లేదు. జస్ట్ మధ్యస్థంగా ఉన్న వాళ్ళందరూ కూడా బాగా ప్రయత్నించిన అందరికీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 యాక్టర్గా వచ్చేసాయి. మీకు కావాల్సింటే గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళు చాలామంది మీ ఫ్రెండ్స్ ఎవరినంటే అడిగి చూడండి. మనకంటే వాళ్ళు తక్కువ తెలివైన వాళ్ళు. మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది? పట్టరాదు పట్టి విడవరాదు, పట్టి నేను బియ్య పట్టవల పట్టు విడివిడి కట్ట చచ్చుట వేలరా యశోద అభిరామ వింటే వెంట పోతే పోరా. ఎలా పట్టుకున్నారు వాళ్ళు? ఎలా పట్టుకున్నారు? అది కావాలి. పాపం ఇలా ఒక కట్ట అలాగే వెళ్తుందండి. ఎలాగ ఎందుకు వెళ్తా చూడండి. ఒక్కొక్కరిని డ్రాప్ చేస్తున్నారు. ఏం జరిగిందో చూడండి. ఓకే, మేము డ్రాప్ అయ్యాం. దెబ్బతిన్న కప్పలు కింద పట్టమంటే ఏమవుతుంది? దెబ్బతిడుతుంది. ఇంక మా వల్ల కాదు, అయిపోయింది, ఫినిష్. బీటెక్ చదువుతాను, సాఫ్ట్. అన్నిటికంటే ఈజీ ఉద్యోగం ఏంటి తెలిసి ఈ కాలంలో? బీటెక్ చదివినంటే ఐటీ ఉద్యోగం అండి. హైదరాబాద్ అయిపోయింది, అందు గురించి అది ఈజీగా 21 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చింది ఓన్లీ. అందుకే బీటెక్ ఎక్కువ మంది చదువుతున్నారు. అది ఒక అందుకు మంచిదే కావచ్చు. కానీ అమ్మ నాన్న వీడిలో ఏ రామాన్ అవ్వగలిగంత శక్తి ఉన్నా సరే బీటెక్ చదవమన్నారు. ఎంబీబీఎస్ 35 ఏళ్ళు వయసు వస్తారు కానీ ఏమీ సెటిల్ అవ్వం, చాలా కష్టం. ఎంబీబీఎస్ తోటి ఇంక సిఏ, ఈ రెండు కాకపోతే అమ్మ నాన్న ఏమంటారు? సిఏ చదవరాదా? సిఏ అంటే పక్కన తిట్టండి, వచ్చేస్తుంది దాన్ని పోవడానికి కష్టపడాలి. దాంతోపాటు లాయర్లు ఎలాగో అలాగే కొంచెం రిలేషన్షిప్స్ ఉంటే తప్పించి కొన్నాట్లో సక్సెస్ కాదు. రైట్? యారా మనము రాబే పదమా నేర్స్ నెగిటివ్ థింకింగ్ కప్పలు సంస్థలోకి వెళ్ళారు. 10 మంది దగ్గరికి వెళ్ళమన్నారు. బయోడేటాలు పట్టుకుని 2010లో వెళ్ళారు. వీళ్ళు వాళ్ళు ఏదో అంటారు కదా, అనకంటే ఎందుకుంటారండి? మీరు అనలేదండి ఎవరినని? అయ్యో, అనడం కామన్, అది లోకంగా కామే కైనా అంటారు హిందీలో. అనకుండా ఉండరు. వెంటనే ఈ 10 మంది ఏం చేస్తారు? ఇద్దరు తప్పించి మిగతా వాళ్ళకి ఏం చేస్తారు? మన వాళ్ళు కాదురా, ఆయన అలాగే చెప్తాడు తిరుపతి రాగా, నేను మానద్దా, నువ్వు ఇది మానేద్దు, మానేయచ్చు, నువ్వు మాని. సో ఇలాగే వీళ్ళందరినీ ఒక్కరికొకరు మానిపించుకెళ్ళారు. వాళ్ళు డ్రాప్. మనకెందుకు ఈ కష్టాలు? మన పెద్దల కాలంలో ఇటువంటి ఉండేవా ఏమిటి? ఈ పోటీలో నెగ్గి ఎవరిని ఉద్ధరించాలి? సందిగ్ధ కన్ఫ్యూజన్. అర్జునుడు యుద్ధం చేయను, ఐ కాంట్ అన్నాడు. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? జగదంబ సెంటర్కి వెళ్ళి బాధకేసి సీడీలు పెట్టేశాడు. ఆయన ఐ కాంట్ అన్న దగ్గర నుంచి ఐ కెన్ అనేది తీశాడు. కన్ఫ్యూజ్ అయితే ఫ్యూజ్ కొట్టేస్తుంది. తెలుగులో సంస్కృతిలో ఏమంటాడంటే శ్రీకృష్ణుడికి అప్పుడు ఇంగ్లీష్ రాదు, అప్పుడు ఇంగ్లీష్ మీడియం చదవలేదు శ్రీకృష్ణుడు. సంశయాత్మే వినశ్యతి అన్నాడు. ఇప్పుడు మన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే కన్ఫ్యూజ్ అగరా కదా అని ఫ్యూజ్ కొట్టేస్తుంది అని అర్థం. వీళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజన్లో అంటారు. వీటి పైకి వెళ్ళి బాగుండడానికి ఇలాగెళ్ళి అనిపిస్తుంది, కాదంటే ఇలాగెళ్ళి అనిపిస్తుంది. వీళ్ళైతే ఇటు, వీళ్ళైతే ఇటు. ఎన్ఏ రోడ్ క్రాస్ రోడ్లో 4 రోడ్లు ఉంటాయి చూసారా? ఆ బతుకులు అలా ఉంటాయి. క్రాస్ రోడ్స్ బతుకులు చాలా ఈజీగా వెళ్ళు ఎవరికో ఒకరికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. నెగిటివ్గా కావచ్చు, పాజిటివ్గా కావచ్చు. కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ విజన్ రావడమే టోటల్ భగవద్గీత అంతా. సైకాలజీ కౌన్సిలింగ్. కాంట్ టు క్యాన్. సరే, ఏం జరిగిందో చూద్దాం. బెక్క వీళ్ళు ఓడిపోయారు కదా. వాళ్ళ అమ్మ నాన్నకి ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? భలే జరిగింది.
పెద్దలు చెప్తే వినే వాళ్ళు బాగుపడతారు. మీరన్నా అందరూ వెనక్కి రమ్మని చెప్పండి. రెడీగా ఉంది తాత, అమ్మమ్మ, నాయనమ్మ అని. వచ్చండి. గ్రూప్ 1 వద్దు, ఐఏఎస్ వద్దు, ఢిల్లీ వెళ్ళి ఓల్డ్ రాజేంద్రలో ఎందుకు, అక్కడ చాలా కష్టాలు పడతారు. అవును, మీరు కష్టపడకండి, సుఖం వచ్చేది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారా? మీరు ఒకసారి ఓల్డ్ రాజేంద్రాలకు వెళ్ళండి. ఒక 5,000 10,000 రెస్టారెంట్లు, హాస్టల్లో ఎక్కడ పడుకుంటారు అక్కడ. 12th ఫెయిల్ అనే సినిమా చూడండి. 12th ఫెయిల్ అనే సినిమా చూడండి. కనీసం ఇంగ్లీష్ మీడియం ఒక పదం కూడా రాకుండా చంబల్లో నుంచి వెళ్ళిన అతను ఎన్ని కష్టాలు పడి ఐపీఎస్ అయ్యాడు. వాళ్ళ వైఫ్ ఇద్దరు ఇప్పుడు జాయింట్ కమిషనర్ ఆఫ్ ముంబై. ఇప్పుడు 2005 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అతను. వినోద్ చోప్రా చాలా ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే. ఇమీడియట్గా మీరు ఇంట్లో నెట్ఫ్లిక్స్లో చూస్తారో పైరసీ క్యాప్చర్ చూస్తారో చూడండి. మీరు ఫెయిల్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఫెయిల్. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫస్ట్ రాసుకుంటా సార్, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. నేర్చుకోవడానికి మొట్టమొదటి అడుగది. అది ఫెయిల్ కాదు. అది ఎవరన్నా నో చెప్పారంటే ఫీల్ అవ్వకండి. ఎల్ఐసీలో నోలు ఎక్కువ ఉంటాయి. వెళ్ళిపోయాడు సత్యనారాయణ, నో కరెక్ట్, న్యూ ఆపర్చునిటీ అని. నో అంటే న్యూ, ఈడు ఆపద్దు. ఇంకొకడు ప్రపంచంలో 800 కోట్లు జనమన్నాయి. ఆ 800 కోట్ల 142 కోట్లు మన ఇండియాలోనే ఎడుతున్నాయి. అందుకే మోడీకి జోడీగా లెటర్ రాయమన్నాను. ఓకే, పెద్దలు ఏమిటో నా వెనక అందరూ గుసగుసలు ఆడుతున్నారు, నేను మాత్రం వెనక్కి తరాను. ఇది ఒక్కటి ముందుకెళ్తుందండి. ఒక్కొక్కరు డ్రాప్ అయిపోతున్నారు, ముందుకెళ్తుంది. ఒక్కొక్కరు డ్రాప్ అయిపోతుంది, ముందుకెళ్తుంది. డ్రాప్ అయిపోయి చూసి భలే అయిందని సంబరాలు చేసుకుంటారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ తిరిగి రాగింగ్ చేసే కప్పలు కూడా ఉంటాయి. వస్తే పిచ్చి మాలకుమా, మేము డ్రాప్ అయితే సింగిల్ కేసు అమలా వెళ్తుంటున్నాం, జాగ్రత్త. ఫ్రెండ్స్ వెంటనే నెగ్గుతూ ముందుకెళ్ళేవాడిని కామెంట్లు చేస్తారు. నేను డ్రాప్ అయితే ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్ కప్పలకు ప్రభావితమైన కప్పలు. మీరు గ్రూప్ 1 చేసినా, బీఈడీ చేసినా, ఒక కాలేజీ పెట్టాలనుకున్నా సరే ఇమీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నీ చావుకి పోటీ రాసిపెట్టి ఎల్లండో రాగింగ్ చేసే కప్పలు. వాళ్ళు ఎవరు? చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్. పరాయాడికి నువ్వెవరో ఎలా తెలుసండి? నాకు అర్థం కావట్లేదు. పక్క వీధోడు కూడా నువ్వెవరో తెలీదు. ఈ కామెంట్లు చేసేది నాగార్జున సిమెంట్లా పూసుకోకండి ఎక్కడని. క్రిటిసైజ్ ఇంత లెవెల్లో చూడద్దు అసలు. అంతే బెటర్. ఆ మాత్రం క్రిటిసిజం ఉందంటే మీరు ఎదుగుతున్న ఆగామని అర్థం. మీ క్రిటిసిజం లేదనుకోండి, మీరు ఎదగలేదు అసలు, అక్కడే ఎడుతున్నారు. అది నిజమేనంటారా? భయం వేస్తుంది. ఆత్మసంశయ కాదు, సెల్ఫ్ డౌట్స్ ఎక్కువ. ముందు అనుకోని మాటలు ఒకటే, జననం ఒకటే, మన తిరుగులేదు నాకు అంటే అంటే వెళ్తుంది ఒకే ఒక కప్ప. అది ఎందుకు అలా వెళ్ళిందో చూద్దిగా లాస్ట్లో. నేనే వేసింది ఎక్కేసిందండి, కప్ప పైకి ఎక్కేసింది. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇది నెగ్గింది కదా, నెగ్గిన వెంటనే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అండి. దానికి అంత సీన్ లేదు. మేము పోర్టుగాలమి. 10th క్లాస్లో నెంబర్ 1, ఇంటర్మీడియట్లో నెంబర్ 1, ఎల్కేజీ నుంచి 10th వరకు అన్ని నెంబర్ 1. నేను కోక ఆడితే కప్పులో చెప్పలు ఇచ్చారు. అదేంటండి, అది జస్ట్ అది 35 మార్కులు వచ్చింది, అదేలా పైకి అవుతుందని చెప్పేసి కొంచెం తెలివైన వాళ్ళందరూ వీళ్ళ మీద నెగిటివ్ కామెంట్ చేస్తారు. ఇమీడియట్గా ప్రెస్ మీట్ కూడా జరిగిందండి. అది శ్రీరాముని ఇండియన్ ఐడల్గా ప్రకటిస్తాను, ఈ రెడీగా ఉంటాడు, రెడీగా అయిపోయింది. రైట్, సింప్లీ సూపర్. ఇంత మంచి సాధించే వీళ్ళందరూ అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు ప్రెస్ మీట్ వచ్చింది. ట్విట్టర్ కాదు ఇది, ట్విట్టర్ కాదు ఇది, ట్విట్టర్. ఓడిపోయిన వాళ్ళు కాదు. ప్రెస్ మీట్, ఇంటర్వ్యూ. ఓడిపోయిన వారి పక్షాన కొందరు విలేకరులు ప్రశ్న. ఇది మ్యాచ్ ఫిక్షన్ ఆరోపణ, మీ సమాధానం ఏంటి? టీవీ నేను ఇటు అన్నిటికంటే ముందు ఉంటారు కదా. శ్రీరామ కప్ప ఏమి చెబుతుందా అని విజయరాసం ఏమిటని ప్రశ్నించాయి. రైట్, బెక్క నవ్వులు. ఈ కప్ప నెగ్గింది కదా, వీళ్ళందరూ నవ్వుతున్నారు. కప్పకేమి వినపడుతుందిరా? వెరిటీస్ అన్నారా? అది చెవిటిది. వచ్చాయంటే నువ్వు చేయగలవు అనుకుంటున్నా. అంటే వీళ్ళు ఎవరైనా నెగిటివ్గా వీళ్ళు కామెంట్ చేసి వద్దు అన్నారంటే, ఈ స్టమ్స్ గురించి కానీ, గ్రూప్ 2 కానీ, మరొకటి కానీ, ఏం చేయాలి? బీ డమ్ ఇఫ్ యూ ఫేస్ ద క్రిటిసిజం. డమ్ అండ్ డఫ్ అయిపోవాలి అంతే. దీని మీద భద్రారి సుభాషితం అంటే ఇది యూజువల్గా రాజశేఖర రెడ్డి స్పీచ్లు ఇచ్చేటప్పుడు, మన జగనన్న వాళ్ళ బాబు రాజశేఖర రెడ్డి స్పీచ్లు ఇచ్చేటప్పుడు ఈ భద్రారి సుభాషితం మన లోదర్స్, రన్నర్స్, విన్నర్స్ అని 3 రకాలు. ఎక్స్ట్రాడినరీ మీనింగు మన ఇంగ్లీష్లో ఉన్న మీనింగ్ దీంట్లో ఉంటుందండి. చూద్దాం.
విద్యార్థులు ఆరంభింపరు నీచమానవ విజ్ఞాన సంతులే. నీచమానవులు అంటే లో ప్రొఫైల్ ఉన్న లోజర్స్ అనమాట. ఓడిపోద్దామని తెలిసి ఏమాత్రం ప్రయత్నం చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే లోజర్స్ అండి, నీచమానవులు. ఆరంభింపి ప్రయత్నించిన విగ్రహాసులే మధ్యములు. మధ్యములు ఏం చేస్తారు తెలుసా? ఒక అడుగు వేస్తారు, ఫెయిల్ అవుతాం, పారిపోయి వెనక్కి వచ్చేస్తారు. వీళ్ళు మధ్యములు. యాక్చువల్గా వీళ్ళు రన్నర్స్ కింద లెక్క. లాస్ట్ వాళ్ళు ఏంటంటే ధీరుడు విజ్ఞానసులై దత్తులు దత్తులై ప్రారాధ ఉద్యోగం కోసం మీ ప్రజ్ఞానిధులు కావున్. ధీరులు ఏం చేస్తారంటే విన్నర్స్ కష్టాలు వస్తాయి, కామెంట్లు చేస్తారు, తిట్టుకుంటారు, తను అనుకున్నది సాధించడం కోసం దు 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 కూడు అంటూ ముందుకెళ్తారు. ఈ ఆవలింతలు వస్తాయని కథ చెప్తున్నాను, నాకు తెలుసు. కొన్ని థియరీ ఇవి చెప్పకూడదు, ఇప్పుడు మొదలు పెట్టచ్చు అనమాట. వేడి పుట్టించడానికి ముందు ఆవలింతలు వస్తాయి. ఇప్పుడు మీరు బాగా వేశారు కదా, 80% తిన్న వాళ్ళందరికీ ఆవలింతలు రావు. 20% గ్యాప్ ఇవ్వాలి. నన్ను తినాలి కదా మరి మీరు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు అనుకున్నప్పుడు అనకాలనుకునే మాటలు వింటూ కూర్చుంటే నువ్వు అనుకున్నది సార్, నువ్వు మనస్ఫూర్తిగా ఏది నమ్మవో జస్ట్ డూ టు. జిట్ అంటే జస్ట్ ఇన్ టైం. ముసలాడ ఏదో చెప్తారంటే కుదరదు. ఇప్పుడే ఈ క్షణమే, జస్ట్ ఇన్ టైం. ఇప్పుడు చెప్పండి, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎంత బాగా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు? బాగా ప్రిపేర్ అనుకుంటున్నారా? వెనక లాగారు ఎవరెవరు మిమ్మల్ని? నీ వల్ల కాదని అనే వాళ్ళు ఉన్నారా? యూ కాంట్ అనే వాళ్ళు అలా అన్నారన్న ఆ స్టెమ్స్లో మీరు ముందుకెళ్తున్నప్పుడు వెనక లాగినా, ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో మీరు వెనక లాగినా సరే విన్నారు అంటే చోటు మూలకల్లా ఉంటేనే సక్సెస్ అవుతుంది. ఎంతో గొప్ప పనులు, ఆ పనులు చేసేటప్పుడు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కూడా వాళ్ళందరూ వెనక లాగిన వాళ్ళు వెళ్ళి. కాబట్టి కప్ప నుంచి మనం బోడంతా నేర్చుకోవచ్చు. గులాబీ మొక్క నాటితే ఏం పురుగు వస్తుంది? మల్లె మొక్క నాటితే ఏం పురుగు వస్తుంది? కొంతమంది అంటున్నారు మిగతా వాళ్ళు మల్లె పురుగు పోయితే. గంజా మొక్క నాటితే, మల్లె మొక్క నాటితే, నెగిటివ్ థింకింగ్ నాటితే నేను చదివినంత మర్చిపోతాను అంటే అచ్చుకు రెడీ అవుతుంది. వెనకాల పరీక్షల్లోకి వెళ్ళివంటే చదివినంత మర్చిపోతాను అన్న వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి. పరీక్షల్లోకి వెళ్ళివంటే చదివినంత మర్చిపోతాను. ఏమనుకున్నాను నేను? ఏం పేరు నీ పేరు? సాయి. నాకు వచ్చినా రాకపోయినా నేను అటెంప్ట్ చేస్తాను, అంతేగాని ముందే వేసుకుంటున్నాం. నేను వెళ్తాను, మర్చిపోతాను. బయటకు వచ్చాక చేయకపోతే జాగ్రత్త వచ్చేస్తుంది, గుర్తుకొస్తున్నాయి. నువ్వేమనుకుంటే అదే చేస్తావు. నువ్వేమనుకుంటే అదే. గులాబీ మొక్క నడితే గులాబీ, మంచి నడితే మంచి, చెట్టు నడితే జిజ్జో అంటారు. గిగ్గో అంటే గార్బేజ్ అని. గార్బేజ్ అంటే మనసులో గార్బేజ్ నడితే మనం గార్బేజ్లో మారుతాం. బిబో అంటే బ్యాడ్నెస్ ఇన్ బ్యాడ్నెస్ అవుట్ అని. నువ్వు ఏది నాటావో అదే నీ వ్యక్తిత్వం. యద్భావం తద్భవతి, యథా మనసు తదా శరీరం. ఏమనుకుంటే అదే జీవితం. అందరూ ఒకసారి ఎటువంటి మాటలు, ఎటువంటి ఆలోచనలో అనండి. అటువంటి మాటలు, ఎటువంటి మాటలు, అటువంటి చేతలు, ఎటువంటి చేతలు, అటువంటి అలవాట్లు, ఎటువంటి అలవాట్లు, అటువంటి వ్యక్తిత్వం, ఎటువంటి వ్యక్తిత్వం, అటువంటి భవిష్యత్తు. ఎక్కడ నరకాలి? ఇప్పుడు ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది.